ఇదిగో రెడీయా నువ్వు? రెడీయా? అంటే మొత్తం గ్యాసేనా? హలో, ఏదో బుక్ చేయడానికి తీసుకొచ్చారు నన్ను. అద్భుతమైన నటులు, మహామనిషి, నిజంగా ఇలాంటి భర్త ఉండడం ఏ అమ్మాయికైనా ఒక అదృష్టం గా భావిస్తున్నాము. అండ్ అలాగే టైంకి ఇంటికి రావడం కానీ, మంచి మంచి వంశీ గారికి మంచి స్నేహితులు, ఇది ఓకే. భార్యకి ప్రతి నెల ఒక పట్టు చీర కొనివ్వడం, ఇది చాలా పెద్ద. భావిసా ప్రెసిడెంట్, భార్య విధేయ సంఘం ప్రెసిడెంట్. పర్లేదు భయ్యా, అంతకంటే పెద్ద పెద్ద ఉన్నారు ముందర. ఇప్పుడు ఈ సినిమాలోని క్యారెక్టర్ గురించి అడగండి. మీరు డాక్టర్ డాక్టర్ రామచంద్ర. డాక్టర్ రామచంద్ర, ఓకే. ఐఎమ్ సైంటిస్ట్. ఇందాక ఆయన పెద్ద ఒక ఆయన మెంటలిస్ట్ వచ్చి చేశారు కదా, సో అలా నాకు జక్కన్న అంతకుముందు నా గతిని గమనాన్ని మారిస్తే స్టూడెంట్ నెంబర్ 1 అక్కడి నుంచి ఆ తర్వాత ఒక 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ నా గతిని గమనాన్ని మార్చింది మా పెద్ద ఆయన సార్ నిజం, ఇది వాస్తవం. క్యారెక్టర్ దీంట్లోకి ఆయన చెప్పి లేదు మీరు చెయ్యాలి, మీరు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆయన చనువు కొద్ది రాజీవ్ అనగానే సరే సార్ కరెక్ట్గా రోజు పడుకున్నా ఇంట్లో. ఇది చెప్పొచ్చో లేదో తెలియదు కానీ ఇంట్లో ఉన్నా ఆయన మార్నింగే ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఎక్కడున్నారు సార్? ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నానండి. ఈ క్యారెక్టర్ మీరు చేయాలి అంటే సర్లే బయలుదేరుతున్నా సార్, ఇక్కడి నుంచి గంటన్నర టైం పడుతుంది నాకు అక్కడ రావడం, సంజీవ్ రెడ్డి నగర్ రావడానికి. వెళ్ళాను. ఆయన అనుకున్న విజువల్ ఎవ్రీథింగ్, ఎమోషన్ కానీ ప్రతిదీ చక్కగా డబ్బింగ్ చెప్పేటప్పుడు తెలిసింది. ఆ చేసేటప్పుడు నాకు పెద్దగా తెలియలేదు. ఆయన పిలిచాడు, వచ్చాను, ఏదో ఆయన అడిగాడు నన్ను, నేను చేసేసి నా జాబ్ చేసి వెళ్ళిపోవాలనుకున్నాను. బట్ డబ్బింగ్ చెప్పేటప్పుడు మాత్రం ఎస్, he's a mandrake, he's the magician, he's the main magician behind Jackanna also, you know that, and he will fight with his son and he will win, he will conquer, he will say చాలా సబ్డ్యూడ్గా చాలా సెటిల్గా ఐ హావ్ వన్ అని చెప్పేసి వెళ్తాడు గ్యారంటీగా ఈ సినిమాతోటి. ఓకే, సో మీ క్యారెక్టర్ గురించి చెప్పడం అయిపోయింది. నిజం చెప్పిండు అన్న. ఏంటి నువ్వు అసలు అంటే విజేంద్ర ప్రసాద్ గారి గురించి మాట్లాడినప్పుడు పంపు కొట్టకూడదని ఆయన చెప్పారా? అరే మా పెద్దబాబు. సరే ఇప్పుడు క్యారెక్టర్ గురించి చెప్పనా? క్యారెక్టర్ గురించి చెప్పావు. నా క్యారెక్టర్ గురించి అంటే తెలియాలంటే ఇక్కడ చెప్పేస్తే మొత్తం సినిమా చూడరు కదా, కాబట్టి కొంతే అంతవరకు డాక్టరు, ఐఎమ్ ఏ వెరీ నెరిసిపోయిన జుట్టుతోటి కనపడతా, అంతవరకు చెప్తా. మిగతా అంతా స్క్రీన్ మీదే, వెండి తెర మీదే. ఓకే, ఇప్పుడు మీ ఆవిడ గురించి చెప్పండి. మా ఆవిడ నిజాలు చెప్పనా అబద్ధాలు చెప్పనా? నేను రెడీ చేసుకున్నా. ఇప్పుడు ఏం చెప్పినా కానీ నువ్వు పంపేస్తావు అంతే, అది అర్థమైపోయింది. కాదు, వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పకపోతే నాకు మళ్ళీ పంపడిపోతుంది ఇంట్లో. ఏం పర్లేదు, ఇగో నాకంటే ఆవిడ డేంజర్, చూసుకో. కొన్ని అబద్ధాలు చెప్పాను, అర్థమవుతుంది మాకు. అప్పట్లో పెద్ద ఆయన అన్నారు కదా 100,000 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయాలని, బోల్డెన్ అబద్ధాలు చెప్పాను. సుందరి నీ వంటి దివ్య స్వరూపం అని చాలా పాటలు పాడాను. ఇవాళ ఏంటి నిజాలు చెప్పే రోజా? విజేంద్ర ప్రసాద్ గారేమో నువ్వు ఆడియో ఫంక్షన్లో అన్ని అబద్ధాలే చెప్తున్నావు అన్నారు, నువ్వేమో అప్పుడు పాడిందంతా ఉత్తిదేనా? ఇది అప్పుడు పాడిందంతా ఉత్తిదేనా? అబద్ధాలు చెప్పడం కూడా అలా ఎంతమంది పాడావు చెప్పు? పాడలే, మిగతా వాళ్ళు ఎవరికి పాడలేదు. అప్పుడు శాంతినివాసం జరిగేటప్పుడు అక్కడ కూడా ఏదో జరిగిందని రాజమౌళి గారు చెప్పలేదు నాకు. ఏం జరగలేదు. జక్కనా ఏం జక్కనా ఇది? నువ్వు రాకు అసలు, నువ్వు స్టేజ్ మీదకి నాకు జక్కన. పాయింట్ మిస్ అయిపోయిందంట. పాయింట్ మీరు ఇంకెంతమందికి పాడేవో అని అడిగారు, మిగతా వాళ్ళకి పాడలేదు అన్నాడు. మిగతా వాళ్ళు ఏంటి అని అది ఆ పాయింట్ మిస్ అయిపోయారు అక్కడ మీరు. థ్యాంక్ యూ రాజమౌళి గారు. అందుకని బాహుబలి పడ్డదు కనకాల రాజు కనకాల అన్నా. మిగతా వాళ్ళకి పాడలేదా? డాన్స్ చేసి చూపించావా? జక్కన లేదు, జక్కన ఇప్పుడు జక్కన సరే ఇందాక నేను నాకు ఫైట్ ఓకే అలా అన్నాను, ఇప్పుడు నువ్వు నన్ను ఇరికించేసి పాయింట్ మిస్ అయిపోయారని లా పాయింట్ తీసి ఇప్పుడు నన్ను స్టేజ్ మీద బుక్ చేయడం పర్వాలేదు, ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. చాలా
పెద్ద నువ్వు ఇంటికి రా, నీకు భరతనాట్యం ఉంది. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. భరతనాట్యం కాదు కానీ కథాకళి నేర్చుకుంటాను. అలాగే, నాకు మోహిని ఆటం కూడా వచ్చు. ఓకే, రెండు క్లాసికల్ ఫోక్ ఫామ్. వెరీ గుడ్. రెడీ కదా? ఇటు నుంచి డైరెక్ట్ ఇంటికే. ఓకే. ఓకే, అయిపోయింది. వెళ్ళు. ఎంత మర్యాద చెప్పినావు పో అని చెప్పి. నిజంగా ఇలాంటి ఆడియో ఫంక్షన్స్ నాకు ఎంత ఆనందాన్ని కలిగిస్తాయో. అవు. ఏదైనా సరే సూటిగా మనం మాట్లాడుకోవచ్చు నిష్కల్మషమైనటువంటి మనసుతో. ఇప్పుడు మనం ఏం చేయాలి? నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయాలి. ఇదిగో నీ కిరికిరి వల్ల నాకు ఏంటి